తెలుగు వాళ్ళ జనాభా ఉన్నటువంటి చూస్తే చెన్నైలో 40% తెలుగు వాళ్ళు ఉన్నారు. తిరువళ్ళూరులో 40% ఉన్నారు. కాంచీపురంలో 35% ఉన్నారండి కంచిలో. కోయంబత్తూరులో 35% ఉన్నారు. మదురైలో 35% ఉన్నారు. కృష్ణగిరిలో 35%. తర్వాత వేలూరులో 30% మంది ఉన్నారు. తేనీలో 30% మంది ఉన్నారు. అట్లాగే విరుద్నగర్లో 30% మంది, ధర్మపురిలో కూడా 30% మంది, అట్లాగే సేలం, విల్లుపురం, కడలూరు, తర్వాత తిరువూరు ప్రాంతాల్లో, మరోవైపున తిరువణ్ణామలై, తంజావూరు, దిండుగల్, తూత్తుకొడి, శివగంగై ప్రాంతాల్లో 25% మంది ఉన్నారు. అక్కడ మన జనాభా అక్కడ ఉన్నారు. ఓన్లీ ప్రాబ్లం వల్ల ఏంటంటే రాజకీయ నేతలు మన తెలుగు వాళ్ళ బ్రతుకులను అక్కడ తాకట్టు పెట్టొచ్చారు ఆ రోజున. మనకు ఎలాంటిది కావాలి ఏంటి అనేటువంటిది లేకుండా చివరికి అక్కడ భాషనే క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. అక్కడ రాజకీయాల కోసం